స్థానానికి వచ్చేట్లయితే అందరూ కూడా ప్రేమలో కూడా పాల్గొంటుంది. కుటుంబాన్ని సహోదరుని కూడా పర్వాలేదు వచ్చిన దైవ సేవలందరూ కూడా మనం సంతరించుకోవాలండి. పరలోకమే నా దేశము ఎప్పుడు నా ప్రియ పరలోకమే నా దేశము పరలోకమే యాత్రికుడను పరలోకమో నా దేశమో పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంత అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంత అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిస్తాను ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిస్తాను పరలోకము నా దేశము పరదేశి ఆయలోకం యాత్రికుడను పాడుతుందరు పరమాత్మములతో పాడుతుందరు
ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. సాగింతను పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయలోకమే గానే యాత్రికుడను. పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయలోకమే గానే యాత్రికుడను. దూతలు పాడు చుందరు పరమందున దేవరత్నమునందు పాడుచుందరు. దూతలు పాడుచుందరు పరమందున దేవరత్నములందు పాడుచుందరు. చూసి నేను హర్షింతును, నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయలోకమే నేను పరలోకము నా దేశము. పరదేశిని నిలా మాయలోకమే నేను యాత్రికుడను. ఇటీ పిల్లలు నిలబడమాట. దయచేసి కొంచెం మాట్లాడద్దు. ఏం పాప నేను తీసుకొస్తాను, నువ్వు పిల్లల్ని తీసుకున్నట్టు ఇటు ఎత్తనాలి మా అయ్యడు ఇటు వచ్చాడు. దయచేసి చివరి క్షణాలు దయచేసి మౌనంగా ఉండండి. చూసిన పక్కకెళ్ళిపోతే మిగిలిన చూస్తారా? కొంతమంది ఇంకా దగ్గరలో ఉన్నారు, మీరు వచ్చేసారు. దయచేసి కొంచెం సేపు మీరు ఓపిక పట్టవలసిందిగా ప్రభుత్వం అనుకుంటున్నాం. ఇదప్పుడు ఒక పాట పాడుకుంటాం. పరవాసిని జగమన ప్రభుత్వం. పరవాసిని జగమున ప్రభువా. పరవాసిని జగమున ప్రభువా. నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా. నా గురి నీవేన ప్రభువా. నీ దయ
దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను భక్తమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను పంపిణీ లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను పంపిణీ అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వమును నీలలో వ్యర్థము సర్వమును పరవాసిని నే జగమున ప్రభువ పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ధన సంపదలు గౌరవములు దయచిపోవు నీ లోకమున ధన సంపదలు గౌరవములు దయచిపోవు నీ లోకమున పాపము నిండి జగములు పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను తెలుపుము నాంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము నాంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడను తెలుపుము ఎంతల్పుడను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆ దినము ప్రభువు తిరిగి తిని నీ రకము చే మార్చబడి తిని ఆ దినము ప్రభువు తిరిగి తిని నీ రకము చే మార్చబడి తిని క్షమపణ పొందితివనగా క్షమపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను మీ దారి నా గురి
ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసుని పొందితిని నేను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములు మోయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరదు పరలోక దేశము చేరదు పరలోక దేశము పాదుగానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ఈ సమయంలో సౌడు కోటేశ్వరరావు గారు సాక్ష్యం పంచుకుంటారు. పంచుకునే ముందు పర్లేదు తెలుగు చెల్ల సాంబాబాను ముందు ప్రార్థన చేస్తారు. సాక్ష్యం అయిన తర్వాత సౌడు జాన్ డేవిడ్ గారు పోతేపల్లి నుంచి వచ్చారు, ఆయన ప్రార్థన చేస్తారు. సాక్ష్యానికి ముందు అదే ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే భీముడోళ్ళ దగ్గరికి వచ్చారంట. దయచేసి ఆవిడ యొక్క బంధువులు వైజాగ్ నుంచి భీముడోళ్ళ వరకు వచ్చారు. కొంచెంసేపట్లో మన మధ్యలో ఉంటారు. దాని కొరకే కొంచెం ఆలస్యం అవుతుంది. కొంచెంసేపు ఓపిక పట్టవలసిన కోరుతున్నాను. సాక్ష్యానికి ముందు సౌడు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. నిదాసుడు సాల్మన్ రాజు గారిని బట్టి వందనాలు ప్రభువా. ఆయన్ని భౌతిక గాయాన్ని ఈ దినం బర్యాలుగా చేయటానికి మేమందరం కూడా కూడి వచ్చినందుకు వందనాలు ప్రభువా. ఆయన పరలోకంలో ఇక్కడ కన్నులు మూసాడు, అక్కడ కన్నులు తెరిచాడు. అక్కడ గొప్ప ఆనందము సంతోషాన్ని అనుగ్రహించాం ప్రభా. మేము కూడా ఒక దినాన్ని మేము కూడా అటు వారంగా మట్టిగా చేయబడవలసింది. అయినప్పటికీ మమ్మల్ని సజీవులు గుంచావు, ఆయన్ని పరలోకానికి చేర్చుకున్నాం. కుటుంబంలో వారందరికీ ఆదరణ ధైర్యాన్ని ఇవ్వండి. వచ్చిన వారందరూ ఇంకా యేసు ప్రభుని ఎరగనట్లయితే, తెలుసుకోపోయినట్లయితే ఈ దినమే అంగీకరించి సమస్తాన్ని బాగుగా చేయండి. రక్షణ కార్యం జరిగించండి. బంధువులు భీముడోలు వచ్చారు, అక్కడి నుండి సకాలాన్ని తీసుకురండి. వాక్యము అన్ని విడుదల చేయండి. ప్రతిది కూడా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లు కృపదాయి చేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు అర్పించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా అన్న విడిచినటువంటి కుటుంబానికి క్రీస్తు పేరట మా యొక్క ఆదరణ. అన్న గురించి సాక్ష్యం చెప్పమని అన్నారు. మేము వైజాగ్లో ఆయా ప్రాంతాల్లో మేము మరి సంఘాల్లో ఉన్నప్పుడు వైఎంసీకి మేము మీటింగ్స్కి వచ్చేవాళ్ళం. మీటింగ్స్ వచ్చినప్పుడు అన్న సాల్మాన్ రాజు గారు వైఎంసీ అసెంబ్లీలో ఆయన మరి ప్రభువుని ఆరాధిస్తూ అక్కడ ఉండేటువంటి వారి కుటుంబంగా ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే వాక్యము చెప్పిన తర్వాత మీటింగ్స్లో ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అయ్యే వరకు కూడా ఆయన ఊరుకునేవాడు కాదు, దాన్ని వివరంగా తెలుసుకునేటువంటి వాడు. రెండవది, అన్న ప్రార్థన చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. మాతో పాటు మరి మేము జూమ్ మీటింగ్ ప్రతి బుధవారము, అంటే మంగళవారం ఎర్లీ అవర్స్లో బుధవారం జూమ్ మీటింగ్స్ జరుగుతాయి మాకు. ఈ జూమ్ మీటింగ్లో కొన్నిసార్లు రూములు విడదీస్తారు ఆఖరిలో ప్రార్థన చేయడానికి ముగ్గురుగా. ఎక్కువ నేను అన్న మరి ఆ రూమ్లో ఉండేవాళ్ళం. నేను ప్రార్థన చేస్తాను అని ఆయన అంటే మా గుండెల్లో రాయి పడిపోయేది. ఎలాగంటే ఇక మనకు సమయం ఉంటుందో ఉండదో అని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు. ఆయనకున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, మనం చెప్పకుండానే నేను కోటేశ్వరరావు అని చెప్పగానే నా పిల్లల పేర్లతో సహా ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రతి అంశం ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ చెప్తే దాన్ని మర్చిపోకుండా చేసేటువంటి వాడు. ఆయనకున్నటువంటి హృదయ భారం జూములనే కాదు, ఈ గోదావరి జిల్లాల్లో సువార్త ప్రకటన ఉంటుంది ప్రతి నెలలో ఒక 3 రోజులు 2 రోజులు. మేము ఆ సువార్త ప్రకటనకి వచ్చినప్పుడు ఈయన ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్లు ఎంతో చెప్పాడు నాకు. ఆ దూరం వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు ఆయన ప్రతిసారి కూడా చెప్పేది ఏంటంటే, మా ద్వారకా తిరుమలలో మరి ఎక్కువగా అన్య ఆరాధన అనేది జరుగుతూ ఉందన్న. మా ద్వారకా తిరుమలలో ప్రభువుని గురించినటువంటి సువార్త ఎక్కువగా వ్యాపింప చేయబడాలి. అలాగనే మా బంధువులు, నా స్నేహితులు ఉన్నారు, ఈ ద్వారకా తిరుమల రక్షణ కొరకు ప్రార్థన చేయమనేవాడు. ఫస్ట్ ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాట. కారణం ఏమిటంటే, భక్తుని కోరిక ఎల్లప్పుడూ కూడా ఇతరులను, రక్షణ లేనటువంటి వారిని రక్షణలోనికి నడిపించాలనే ఒక బలమైనటువంటి కోరిక అన్నలో మేము చూడగలిగి ఉన్నాం. రెండవది, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటూ ఉంది. ఎవరి మరణము అంటే భక్తుల మరణం. ఈ లోకంలో అనేక మంది భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. లోకంలో చూస్తే భక్తి విస్తారంగా పెరుగుతూ ఉంటుంది, కానీ అక్కడ చిన్న మాట చెప్పబడింది, ఆయన భక్తుల మరణము. ఆయన అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి భక్తులుగా తీర్చబడతారో, పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడతారో అటువంటి వారు ఆయనకి ఇష్టలు. కాబట్టి ఆ భక్తుల యొక్క మరణము అది బహు విలువైనదిగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఎంత విలువైనది అంటే, మరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలోనే ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏమిటి విలువ అంటే, ఈ లోకంలో విలువ అంటే మంచి కారు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, మరి స్థలం ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే విలువ అని చెప్పని అనుకుంటున్నాం. లేక బంగారం, వెళ్ళగలిగినటువంటి వస్త్రాలు, ఇవి కట్టుకుంటే విలువైనవి అని చెప్పని మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఈ లోకంలో నశించిపోయాయి. అన్న మంచి డ్రెస్ వేసుకున్నాడు, కానీ అది ఈ లోకంలో మరి అదంతా కూడా తర్వాత అదంతా చీకి చినిగిపోయేదిగా ఉంటుంది. ఇవన్నీ కాదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచుతారో, పాప క్షమాపణ పొందుతారో అటువంటి భక్తులు వారి యొక్క మరణం విలువైనది. కారణం ఏమిటంటే, ఈ లోక యాత్ర, ఈ లోకంలో అనేక కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనేక రోగాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల. రెండవది, ఆకలి దెబ్బలు లేనటువంటి దేవుని రాజ్యంలో ఉంటాడు, అదొక నిరీక్షణ. మూడవదిగా చూస్తే అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ లోకంలో మరి నరకం అనేది ఒకటి ఉంది. నమ్మనటువంటి వారికి నిత్య నరకం ఉంది. ఆ నరకములో ఆత్మ మరి నిత్యము కాలవలసి ఉన్నది. కాబట్టి అది దేవుని ఉగ్రత నుండి
అన్న తప్పించబడ్డాడు. కాబట్టి అది దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభువుని నమ్మితే ఈ లోకంలో మరి ఆ యొక్క నరకం నుండి తప్పించబడతాం. అంతేకాదు భౌతికమైనటువంటి ఈ దేహంలో కష్టాలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్తాం. ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది. నమ్మినటువంటి ఆత్మ ఆ రాజ్యములో అది శాశ్వతమైనటువంటి రాజ్యము, యుగయుగములు దేవునితో కలిసి జీవించేటువంటి రాజ్యము. ఆ రాజ్యములో ఆకలి లేదు, ఆ రాజ్యంలో కన్నీరు లేదు, ఆ రాజ్యంలో దుఃఖము లేదు. ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈయన అటువంటి దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. దాన్ని బట్టి మనం అందరం కూడా సంతోషిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మరణము, ఆయన యొక్క ఈ యొక్క సమాధి కార్యక్రమంలో పాలు పొందినటువంటి మనం ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే అటువంటి వారికి పరలోక రాజ్యం ఉంది, నీతి రాజ్యం ఉంది. అది శ్రేష్టమైనటువంటి రాజ్యము. అటువంటి రాజ్యానికి వారసులైనటువంటి వారు దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి వారు. కాబట్టి విలువ కలిగి జీవిద్దామా? విలువ లేనటువంటి జీవితం, అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని కొనసాగిద్దామా అన్నది ఆలోచించి నమ్మని వారు యేసు ప్రభువుని నమ్మటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి నమ్మాల్సిందిగా ప్రభు నామంలో కోరుతూ ఉంటున్నాం. ఈ విడిపడినటువంటి కుటుంబానికి దేవుడే ఆదరణ దయచేయాలని మనసారా మేము కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి, ఈ యొక్క విలువైన మాటలు ఈ సమయంలో చెప్పినందుకు. ఈ యొక్క చెప్పబడిన సాక్ష్యం కొరకు జాన్ డేవిడ్ గారు పోతేపల్లి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరములు కలిగిన నాయన, మీ కృపా కనికరములు కలిగిన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ దాసుడు, మా ప్రియుడు సహోదరుడు సాల్మన్ అన్నని మహిమలోనికి మీరు తీసుకున్నందుకై మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా నా ప్రభువా, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మీ దాసుని మీరు ఏర్పాటు చేసుకొని మీ దాసుని యొక్క తలాంతులను బట్టి మీరు భూమి మీదకి తీసుకొని వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తిరిగి తన ఇంటికి వెళ్ళిన రాయబడుతూ వచ్చింది. అవును ప్రభువా, భూమి మీద తాను తన ఉద్యోగములో అలాగే కుటుంబమునకు, దేవా నా ప్రభువా, దేవుని యొక్క సంఘమునకు అతను చేయనటువంటి సేవ అంతా పరిపూర్ణమైనప్పుడు మీ దాసుని నా ప్రభువా తండ్రి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి శరీర సంబంధమైన వేదనకు గురి చేయకుండా ప్రశాంతంగా నా ప్రభువా మీ రాజ్యంలోనికి మీరు ఆహ్వానించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా నా ప్రభువా, మీ దాసుని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవా తండ్రి మీరు భూగర్భంలో 3 దినాలు ఏ విధముగానైతే ఉండి మృత్యుంజయుడిగా తిరిగి లేచారో అదే రీతిగా మీ దాసుని నా ప్రభువా భూగర్భానికి అప్పగిస్తూ ఉన్నా. తిరిగి నా ప్రభువా మరణములో నుంచి జీవములోనికి మీరు దాటించి ఉన్నారని మేము నమ్మచ్చు ఉన్నాం. మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తింపజేశారని మేము నమ్మచ్చు ఉన్నాం. దేవా నా ప్రభువా, మీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరిని, తన కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారికి భూమి మీద నా ప్రభువా తండ్రి నా నాయన సాల్మన్ అన్న లేని లోటు మీరే ఆ కుటుంబానికి తండ్రిగా, ప్రభువుగా, రాజుగా ఉంటూ వారికి ఏ సమయానికి ఏది అవసరమో మీరు దయచేస్తూ నడిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నా ప్రభువా, తన యొక్క బంధువులు, మిత్రులు ఎందరో ఈ స్థలానికి వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. వారిలో ఎవరైనా మారు మనసు, పాప క్షమాపణ పొందకపోతే దేవా తన యొక్క జీవితాన్ని చూసి మారు మనసు పొంది వారు కూడా మీ నిత్య రాజ్యానికి అర్హులుగా చేయబడినట్లు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని సెలవిస్తూ వచ్చారు. అలాగే నా ప్రభువా, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే శాశ్వత నిలవరం అనుకోకుండా దేవా నా తండ్రి మీ యొక్క రక్తంలో కడుగబడి మీ రాజ్యానికి చేరగలిగినట్లు వారందరినీ సిద్ధపరచండి. అలాగే సహోదరుడు సాల్మన్ గారి కుటుంబాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శ్రేష్ఠ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, చివరి యొక్క సందేశాన్ని విన్నైనా దీని తర్వాత ప్రార్థనతోటి మనము భూస్థాపన కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ మౌనం వహించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుంటాము. ప్రసంగి గ్రంథము
7వ అధ్యాయములో మొదటి వచనములో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అదే రీతిగా అదే ప్రసంగి గ్రంథములోని 12వ అధ్యాయములో 7వ వచనములో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఇంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రములు. ఈ బరియల్ గ్రౌండ్కు అన్న సాల్మన్ రాజు అన్న గారి యొక్క దేహాన్ని తీసుకొని మేమందరము రావడానికి కృప చూపుతూ వచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ సమయాన్ని ఆశీర్వాదకరముగా, అనేక మందికి రక్షణకరముగా, ఇంటి వారికి ఆదరణకరముగా, చేరువచ్చిన వారందరికీ దీవెనకరముగా చేయమని మీ నామానికి మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, సాల్మన్ రాజు అన్న గారిని గూర్చి అక్కడ వేయబడిన ఆ ఫ్లెక్స్లో ఒకటి జన్మదినము అని, రెండవది మరణ దినము అని వ్రాయబడి తేదీలు అక్కడ వేయబడుతూ వచ్చినవి. ఆయన జన్మదినము ఇక్కడ చాలా తక్కువ మంది చూసి ఉంటారు. ఆయన జన్మించినప్పుడు ఉన్నవారు కూడా ఇప్పుడు ఎవరు ఇక్కడ అంతగా ఉండి కూడా ఉండకపోవచ్చు. అంటే ఆయన తన తల్లి గర్భములో నుండి శిశువుగా జన్మించిన దినాన చూసిన వారే కానీ, ఆయనతో ఆ బాల్య దినాలు గడిపిన వారే కానీ చాలా కొద్ది మంది ఒకవేళ ఉంటే ఉండవచ్చు. కానీ ఆయన మరణ దినమున అనేక మంది చేరువచ్చారు. ఆయన జన్మించిన నాటి నుండి ఆయన ప్రయాణములో ఆయనకు తల్లిదండ్రులు, ఆయనకి 2 అక్కలు, 1 అన్నగారు, ఆ తరువాత ప్రయాణములో భార్య, 1 కుమార్తె, ఆ తరువాత ఆయన ఉద్యోగములో కొందరు సహోదరులు, 1 కుమారుడు, అలాగే సహోద్యోగులు. ఇలాగున యాత్రా జీవితపు దినాలు పెరుగుతున్నవి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారి సంఖ్య కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. వైజాగ్ నుండి వచ్చినారు. ఆయన మాతో ఉద్యోగం చేసినప్పుడు, ఆయన మాతో ఆరాధనకు వచ్చినప్పుడు అంటూ వైజాగ్ నుండి ఇక్కడి వరకు వచ్చినారు. ప్రియులారా, ఆయన మరణ దినము, ఆయన జీవించిన దినములన్నిటికంటే శ్రేష్టమైన దినము మరణ దినము అని బైబిల్ గ్రంథం రాస్తూ వచ్చింది. ఒకవేళ జీవించుచున్న నీవు నీ మరణము కొరకు ఆలోచించవు. లోకస్తులు అంటారు శ్మశాన వైరాగ్యము అని. అంటే ఈ బరియల్ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు చావు పుట్టుకలో, తరువాత మరణించాడు, అతడు ఎక్కడికి వెళతాడు అని చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళి స్నానము చేశాక మరలా పాత జీవితం, పాత అలవాట్లు, మళ్ళా నీ వ్యాపకాలలోనికి దిగిపోతావు. అందుకే దానిని వైరాగ్యం అక్కడతో వెళ్ళిపోయింది అంటారు. కానీ ఇది అలాంటిది కాదు. ఇది నీతో మాట్లాడేటటువంటి జీవము కలిగిన వాక్యం. ఈ వాక్యమునకు జీవమున్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు సాల్మన్ రాజన్న గారికి ఆయన కులస్థుడివేమో, ఆయన ఇంటి పేర గలవాడువేమో, ఈ గ్రామస్తుడివేమో, ఆయన స్నేహితుడివేమో, ఆయనతో పాటు ఉద్యోగంలో ఉన్నవాడువేమో, ఎవరో నాకు తెలియదు కానీ ఆయన శరీరాన్ని మంటికి అప్పగించే ఈ సమయంలో నీవు ఇక్కడికి వచ్చావే, అది దేవుని యొక్క ఆత్మ నిన్ను ఇక్కడికి నడిపించింది. ఒక మాట చదువుకున్నాం ప్రసంగి గ్రంథములో, మన్నైనది మరలా వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను. ప్రియులారా, దేవాది దేవుడు సాల్మన్ రాజు గారికి ఇచ్చినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన జీవించిన శరీరం మాత్రం మన దగ్గర ఉన్నది. ఆయన మాట్లాడుతుండగా చాలా మంది చూశారు.
ఆయనతో 3 సంవత్సరాలు స్నేహం ఉందని, ఆయనతో 2 సంవత్సరాల పరిచయం ఉన్నదని చాలా మంది చెప్పారు. కానీ నాకైతే గనక ఈ ఉదయకాలం నుండి ఆయనతో నాకు పరిచయం. ఈ ఉదయమే ఆయనతో నేను మాట్లాడినా, ఆయన కూడా నాతో మాట్లాడినాడు. మీరంటారు, ఆయన నీతో మాట్లాడినాడా? ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీతో ఎలా మాట్లాడినాడు? నాతో మాట్లాడినాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఉదయకాలము వాక్యములో ఆయన ఎలాగున నీతిమంతుడుగా తీర్చబడినాడో దేవుని వాక్యము ద్వారా రుజువుపరిచినారు. ఆయన జన్మముతో పాపి చెప్తూ వచ్చినారు. ఆయన గురించిన సాక్ష్యాల్లో ఆయన బహు దేవతారాధన కలిగిన వాడని, కానీ తరువాత జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి తన జన్మ కర్మ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభు రక్తముతో కడగబడినాడు. అప్పుడే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందలి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడినాడు. ఒక ఆయన చెబుతూ ఆయన ప్రేమ గలవాడు, ఆయన విశ్వాసము గలవాడు అని కూడా సాక్ష్యములో చెప్పినారు. ఆ నీతిమంతుడిగా తీర్చబడిన సాల్మన్ రాజు గారు ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఉదయం నుండి కూడా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన మాట అబద్ధమా? దేవుని వాక్యం ప్రకారం అది యథార్థం. ఆయన ద్వారా మేలు పొందిన వారు ఆయనను గురించి మాట్లాడుతుంటే ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, చివరిగా మాట్లాడుతున్నాడు. మంటికి అప్పగించబడే ముందు జీవిత యాత్రలో చివరి గడియలలో మరలా ఒకసారి ఆయనను చూస్తాం. ఎప్పుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయములో క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడినప్పుడు, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడినప్పుడు, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడే గడియలో మరలా ఆయనను చూస్తాం. అయితే అంతకు ముందు ఇప్పుడు మాట్లాడే మాట ఆఖరి మాటలు, చివరి మాటలు చాలా విలువైనవి అంటారు, మరణ వాంగ్మూలము అని అంటారు. కానీ విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడిన వారు మరణించిన తరువాత భూమిలో మంటికి అప్పగించబడే ముందు గడియ వరకు కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆయన మాట్లాడే ఆఖరి మాట ఏమిటయ్యా అంటే, నా కొరకు వచ్చిన నా స్నేహితులారా, నా కొరకు వచ్చిన నా గ్రామస్తులారా, నన్ను మంటికి అప్పగించడానికి వచ్చిన నా సంఘస్థులారా, నాతో సహజీవనము చేసినటువంటి తన భార్యను, తన కుమారుడితో, తన కుమార్తెతో, తన అక్కలతో, తన అన్నగారి కుటుంబస్తులందరితో ఆయన చెప్పే మాట, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు నేను సిద్ధపడి ఆయన పిలిస్తే విధేయుడనై ఆయన రాజ్యములో ప్రవేశించిన, నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన, పరదైసులో ప్రవేశించిన నీవు అక్కడికి రావాలి అంటే ప్రభు నమ్ముకుంటే సరిపోదు, మందిరానికి వెళితే సరిపోదు, నీ క్రియలు మార్చబడాలా. భూమి మీద జీవించువాడు తన కొరకు కాక తన కొరకు మృతి నొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కొరకు జీవించాలని చెప్పిన అపోస్తులుడైన పౌలు మాటను బట్టి
ప్రభువుని ఎరిగిన నాటి నుండి దేవుని యొక్క ఆరాధనలని, కూడికలని పరుగులు పెడుతూ నా ఆత్మను ఆయన రాకడ కొరకు నేను సిద్ధపరచుకున్నా. మీరు కూడా మీ క్రియలను మార్చుకొనండి, మీ తలంపులను మార్చుకొనండి. జీవించువాడికి మీదట తమ కొరకు కాక త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు జీవించండి. మీరు సిద్ధపడండి, మీతో మీ యొక్క కుటుంబాలను కూడా సిద్ధపరచండి అని చెప్పి ఆఖరి మాటతో ఆయన ఆ మంటిలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక దినాన మరలా మనము ఈ శరీరాన్ని బలమైన శరీరముగా, ఘనత కలిగిన శరీరముగా, ఆత్మ సంబంధమైన శరీరముగా, అక్షయమైనటువంటి మహిమగల శరీరముగా ఆ ప్రియ ప్రభుల వారి రెండవ రాకడలో ఎత్తబడు గుంపులో ఒకవేళ నీవు నేను సజీవులముగా ఉండి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ క్రియలు సరిచేసుకొని ప్రభుల వారి యొక్క కోరిన స్థాయిలో జీవిస్తే నీవు మార్చబడి మార్పునంది ఈయన సమాధిలో నుండి తెరవబడి ఈయన నీవు నేను అందరము ఏకమై ప్రభు యొక్క పంపబడిన మేఘముల మీద ఆ ఆకాశములోనికి కొనుపోబడతాం. ఆ గడియకు నీవు సిద్ధపడాలనే ఆయన చివరి సందేశములో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, నీ జీవితంలో మరలా రానటువంటి సమయం, ఆయన మరొక్కసారి నీతో మాట్లాడలేనటువంటి సమయం. యేసు ప్రభుల వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినను హృదయంలో విశ్వసించు. నీ పాపాలు ఒప్పుకో. సాల్మన్ రాజు గారు క్షమాపణ పొంది, విమోచన పొంది, రక్షణ పొందినట్లుగా నీవును నీ ఇంటి వారు కూడా అంత గొప్ప రక్షణ కేవలము ఉచితముగా పొందుతారు. అట్టి భాగ్యము ఇక్కడ రక్షణ లేని వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. అలాగే రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా సాల్మన్ రాజు గారు ఒక యవనస్తుడు అంటున్నాడు, 30 సంవత్సరాల యవనస్తుడునైన నాకు ఆయన మాదిరి ఉంచినాడు. నీవు కూడా నీ ఇంటి వారికి మాదిరి ఉంచు, నీ ఈదిలో వారికి మాదిరి ఉంచు. నీవు జీవించేటప్పుడు సంపాదించింది ఏది పట్టుకొని పోలేవు. ఆయన ఉంచిన మాదిరిని నీవు కూడా ఉంచుతానని ఇక్కడ తీర్మానము చేసుకొని వెళ్ళునట్లు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన వారందరికీ సహాయము చేయునుగాక. ఆయన కుటుంబస్తులను ఈ మాటల చేత ఆదరించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చెప్పబడిన వాక్యం కొరకు సోడు తిమ్మాపురం దేవసేవకుడు సురేష్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఎవరైతే చూడాలనుకుంటున్నారో చిన్న పాట పాడతాము. పాట పాడుతున్న సమయంలో ఇంతవరకు చూడని వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళు వద్దండి, ఇప్పుడు కొత్తగా వచ్చారు, వాళ్ళు చూడడానికి ఒక అవకాశం ఇస్తాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేర్చ ఈ ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు నీవు ఈ ప్రికుమారుని యేసుక్రీస్తు శిలువ రక్తము చేత మోచించుకుని నీ సొత్తైన నీ దాసులు దేవా అన్నగారిని బట్టి కూడా వందనాలు దేవా. మరి నీ పిలుపును అనుగ్రహించి అయా నిత్య విశ్రాంతిలోనికి ప్రభావ సిద్ధపరచుకున్నందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పబడిన లేఖనాలను బట్టి, ఇవ్వబడిన సాక్ష్యాలను బట్టి దేవా కుటుంబాన్ని, శ్రేయభిలాషులను, సంఘస్థులను, స్నేహితులను అందరిని కూడా ఆదరించడానికి, ప్రోత్సహించడానికి, పురుగొల్పడానికి, హెచ్చరించడానికి అయా నీ వచ్చిన కృపను బట్టి కూడా ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు. ఫిలిప్పి 1:21 ప్రకారము నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా దేవా ఒక క్రైస్తవునికి మాత్రమే చావు లాభం, మిగిలిన వారికి నష్టమే. దేవా అటువంటి నష్టమైన మరణంలోనికి ప్రవేశించకుండా లాభకరమైన మరణాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అట్టి సాక్ష్యము ప్రభువా మరి నీ దాసుడు మరణం ద్వారా ఇవ్వడానికి కృప చూపుతా వచ్చినందుకు కూడా
నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అకారమైన ప్రేమ, నీకు అమూల్యమైన కృపను బట్టి ప్రభువా ఇటు సాక్ష్యం కలిగి ఉండటానికి అనేకుల మాదిరిగా ఉండి పురుకొల్పడానికి కృప చూపుతా వచ్చారు. ఫిలిప్పీ 1:23 ప్రకారం ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు. అవును ప్రభువా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలసి ఉన్నది, అది నాకు మేలు అని చెప్పగలిగిన ధైర్యము అయా ఆ నమ్మకము ఒక క్రైస్తవునికే ఉంది. దేవా అట్టి నమ్మకమైన మరి సాక్షార్థమై దేవా ఇవ్వగలిగిన ధైర్యంతో కూడిన మరణం ఎంతో అయా ఈ లోకానికి సవాల్తో కూడుకున్నది. ఒకటి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు మరణము, 2 నీ ప్రియకుమారుని యేసుక్రీస్తును అంగీకరించిన వారి మరణం. దేవా అట్టి మరణం ద్వారా ప్రభువా మేలైన జీవితము, మేలైన ప్రాంతము, మేలైన సాక్ష్యము, అటువంటి అనుభవాలు ప్రభా ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. కాబట్టి నీ దాసుడు నోట నుంచి నీ లేఖనాల ఆధారంతో కొన్ని మాటలు మాకు ఇచ్చారు అయా. సుగంధ తైలం కంటే దేవా మరి మంచి పేరు, మరి మంచి పేరు అవసరం అయా. మరి అలాగే నీ లోకంలో ధనగణతలను బట్టి అయా, ఆదాయాలను బట్టి అయా, మరి కలిగి ఉన్న బంధు బలవర్గాన్ని చూసుకుని ప్రభా నాయన ఎంతో ఆనందించి గర్వించేవారు ఉన్నారు. కానీ అవేమీ ప్రభా నిత్యత్వానికి తీసుకెళ్ళేవి కాదు. దేవా నీ దాసుడైతే మరి ఆయనకి ఇచ్చిన ఉద్యోగంలోనూ ఆయనకి ఇచ్చిన సమస్త విషయాల్లోనూ ప్రభ నమ్మకంగా నిలబడి నీ కొరకు ఏదైనా చేయాలి నా శక్తి కొద్దిగా తాపత్రయపడి ఎంతగానో పరితపించి తానకిచ్చిన కృప కొలది, తానకిచ్చిన ఐశ్వర్యం కొలది, తనకిచ్చిన జ్ఞానం కొలది, మీరిచ్చిన ఆత్మీయ అనుభవాలు కొలది ప్రభా తాను చేయవలసింది తాను చేసి ముగించి దేవా నీ యొక్క రాజ్యంలో ప్రవేశించారు నమ్ముతున్నాం. నీ జీవగ్రంథంలో పేర్లు నమోదు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. మరి ఈ కుటుంబానికి సంపూర్ణమైన ఆదరణ ఇచ్చి సహాయం చేయండి ప్రభా. ఆ లోటు నీవు మాత్రమే పూడ్చగలిగిన వాడువు అయా. ప్రతికూలతల నుంచి తప్పించి మిగిలిన భవిష్యత్తు జరగవలసిన కార్యక్రమాలు అయా, మిగిలిన దినాలన్నీ కూడా ఆ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు మేలుకరమైన పరిస్థితిలో నడపవలసి ఉన్నావో ఆ రీతిగా సంపూర్ణ సహకారం ఇచ్చి, ఆత్మజ్ఞానం ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, నడిపించి, కృప చూపి సహాయం చేయమని ఈ భూస్థాపన విషయంలో కూడా సంపూర్ణమైన నీ కృప చొప్పున నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించి అయా, మరి చెప్పబడిన మాటలు వ్యర్థం కాకుండా మరి ఎవరి హృదయంలో నీవు కార్యం చేయబద్దుడు అన్నావో వారి హృదయంలో కార్యం చేసి సహాయం చేయమని వ్యర్థంగా నీ పరిచర్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పెట్ట ప్రార్థించి స్తుతించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చివరి గడియలకు వచ్చాం, గమనించండి. కొంచెం సేపు ఊపిరి పట్టండి. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది మార్కులు ఉన్నారంట, ఒక 10 మంది దాకా ఉన్నారు. దయచేసి కొంచెం సేపు ఊపిరి పట్టండి. ఈ లోపల సోడు దేవదానం గారు ఆయన గురించి కొన్ని మాటలు చెప్తారు. ఎవరు వస్తున్నారా? ఎవరు ప్రియులారా, అందరూ కూడా సోదరు సల్మాన్ యొక్క భౌతిక దేహం దగ్గర ఉన్నాము. ఈ యొక్క తోటలో చక్కని చెట్ల కింద చల్లని వాక్యం వినటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రియులు పెద్దలు మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సేవకులకు వందనాలు చెప్తున్నాను. మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. ఒక 10 మంది వరకు వార్త వినగానే రాత్రి మాకు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ఆ రాత్రి ప్రార్థనలో ప్లాన్ చేసుకొని తగిన రీతిగా సమయానికి రావాలని ఆశ కలిగి ఎంతో 4:30కే బయలుదేరాం. అయితే ఇప్పుడు అందరూ రాగలిగాం. అందరి బట్టి మా దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రేమించిన ప్రియులు, అంతేకాదు వారు మమ్మల్ని ప్రేమించిన ప్రియులు, వారి దగ్గర ఉండి దేవుని వాక్యం బోధించడానికి సమయం దొరికింది. అయినా ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు మరణాల గురించి చెప్పిన మాటలో ఒకటి, అది నిద్రతో పోల్చాడు. లాజరు దగ్గరికి వచ్చినప్పుడు వెళ్తున్నాడు, లాజరు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, సమాధికి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో వారి అక్క, అనగా లాజరు యొక్క అక్క మరి మార్తమ్మ కలుసుకుంది.
మాటలు విన్నది. తర్వాత యేసయ్య అన్నాడు, ఆ మాట జ్ఞాపకం చేయని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో 21 వచ్చి చదువుతున్నాను. 21 తర్వాత 22 కూడా 23 చదువుతాను. మార్త యొక్క అనుమానం ప్రభుతో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండినట్లా నా సహోదరులు చావకుండాను. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. ఇప్పుడైనను నీవేమడిగినా దేవుడు దయచేస్తాడు అని నాకు తెలుసు. ఆ తర్వాత అంటున్నా యేసు నీ సహోదరులతో అంత్యదినమందు పునరుద్ధానమందు లేచునని నీ వెరుగుదు అనెను. లేచునని ఎరుగుదు అనెను. అనగా యేసు అక్కడ చెప్పిన మాటలో ప్రాముఖ్యం అంటే, అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆయన విశ్వాసం ఒక విలువైనది. లోకంలో విలువైన వస్తువులు ఉన్నాయి, లోకంలో విలువైనటువంటి సంపద ఉంది, విలువైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పిన మాటలో ఒక మాట జ్ఞాపకం చేసినంటే, ఆయన పునరుద్ధానమును జీవము నేనే అని చెప్పినటువంటి మాట మనం వింటున్నాం. పునరుద్ధానము జీవము నేనే అనగా చనిపోయిన వారు తిరిగి లెగుస్తారు, దానికి నేనే కారణం. నేనే చనిపోయి తిరిగి లేచాను, మీ అందరి కోసం చెప్పాను, తిరిగి మూడోదాన్ని లేచాను. ఆ కంశమును మనతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ దినాల్లో వారితో పునరుద్ధాన జీవం నేనని అప్పుడు చెప్పారు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చనిపోయాను, తిరిగి లేచాను, పునరుద్ధానము జీవమును నేను అన్నాడు. ఆయన విశ్వాసం వస్తే మనం కూడా ఆయనలాగే తిరిగి జన్మిస్తాము, లేక తిరిగి జీవిస్తాము అనే అంశమును జ్ఞాపకం చేశాడు. ఈ అంశములో ఆర్భాటంతో పలుకుతాడు. ఈ అంశములో అందరూ చూస్తున్నాడు. అందులో తారతమ్యం లేవు. దాంట్లో పేదవాడని, ధనికుడని, ఉద్యోగస్తుడని, నల్లవాడ, తెల్లవాడ, లేక ఫలాని ఏ భేదము లేదు. విశ్వాసం యొక్క విలువను చూపిస్తున్నాడు. ఆ విశ్వాసం యొక్క విలువను తెలుసుకున్నటువంటి సాల్మన్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ యొక్క అంశం అంటే పునరుద్ధానము నేనే అని యేసు ప్రభు చెప్పారు. ఆయన వస్తాడు, ఒక దిన తిరిగి లేపుతాడు, బిగ్గరగా కేక వేస్తాడు. ఆ కేక విని ఆయన విశ్వాసం ఉంచిన వారు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ మట్టిలో కలిసిపోయినటువంటి శరీరము అంతా చీకిపోయినా ప్రభువారి యొక్క స్వరము, ప్రభు అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గంటే భూమి ఎక్కడ ఉందో, ఎక్కడ దాచిపెట్టబడయో ఆ యొక్క దేవుని భక్తులు వారందరూ వింటారు. విని ఆయన శబ్దం విని ఆయన దగ్గరికి వస్తారు. అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే భక్తులు చెప్పినటువంటి సందర్భాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క ఏవు తన యొక్క బిడ్డలు ఒకేసారి చనిపోయినప్పుడు ఆయన పలికిన పలికేనంటే, మీరు గమనించండి, ఆయన పలికిన బంగారు పలుకు ఒకటి ఉంది. ఏంటంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కుటుంబీకులు అర్థం చేసుకోవాలి. మీకు తండ్రిగా ఇచ్చాడు దేవుడే, లేక భర్తగా ఇచ్చాడు దేవుడే, లేక సహోదరుడికి ఇచ్చాడు దేవుడే. నిజమే, బంధువులకు వేరు సంబంధాలతో ఇచ్చాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన నామమునకు స్తుతి అనేది ఒక విలువైంది. అలాగే భక్తుడు అంటే దావీదు పలుకుతాడు. ఏంటంటే, దావీదు భక్తుడు పలికే మాట అంటే జ్ఞాపకం చేస్తాను. ఆయన రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. బ్రదరు రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను నేను కూడా. తర్వాత నాకు ఈ మధ్య తెలియదు, అయినా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఫ్యామిలీని. సడన్గా సహోదరి ఫోన్ చేశారు, అయ్యా సాల్మన్ గారు లేరయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను అని. అప్పుడు చాలా చింతించాము.
కానీ దావీదు ఏమన్నాడు తెలుసండి, తన కుమారుడు చనిపోతే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు కుమారుడు చనిపోగా అన్నాడు, ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాడు. సో యెహోవా తీసుకొని పోయాడు, ఎవరో కాదని. చనిపోవటం అంటే ఏదో రోగంతోనో లేకపోతే ఎవరో యాక్సిడెంట్ చేసి చనిపోతారు కాదు, ఎవరు చంపేస్తారు కాదు. యెహోవాయే తన ఆత్మను తీసుకుని పోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పునరుద్ధాన జీవనం ఏమని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క స్వరం వినేటిని భక్తులు ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రభువుని నమ్ముకుంటే ఆ స్వరం వింటాము, తద్వారా మనకు మేలు జరుగుతుంది. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నది కాక అవకాశం ఇచ్చే పెద్దలకు ఒకసారి ఆ వందనాలు చెబుతూ ముగిస్తున్నాను. చూస్తారు ఒకసారి ఈ లోపల ఒక్క పాట పాడుకుంటాము. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ఇక్కడ చేరి వచ్చిన వారికి అందరూ వందనాలండి. మేము విశాఖపట్నం YMCA సంఘానికి చెందిన బ్రదర్స్ వచ్చాము. అందులో ప్రాముఖ్యమైన బ్రదరు సాల్మన్ గారు. మరి మేము ఎన్నో సంఘం తరపున దేవదానం గారి పెద్దల తరపున ఎన్నో సువార్తల్లో పాలుపంపులు పొందాము. మాకంటే ముందుగా అయిన సువార్తలో మంచి అనుభవము, దేవుని పనిలో ఆసక్తి. ఎలాంటి సువార్త అయినా ఈయనకంటే ముందు యెషయా బ్రదర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దేవుని దగ్గర చేరారు. ఆయన సాల్మన్ రాజు గారు. తర్వాత మేము ఇప్పుడున్న టీము ఇప్పుడు ఏ సువార్త అయినా ఎలాంటి ప్లేస్లో అయినా ఉద్యోగంలో పర్మిషన్ దొరకకపోయినా మధ్యలోనే వచ్చి జాయిన్ అయ్యి సువార్త ప్రకటించే విషయంలోనూ, కరపత్రికలు అందించే విషయంలోనూ, సంఘ నియామక కూడికల విషయంలోనూ. అంతేకాదు తన జీవితంలో దేవుడు ఏ చేసిన మేలు, ప్రతి చిన్న మేలుకి కూడా ఆయన ఇంటి దగ్గర సంఘాన్ని పిలిపించుకొని కృతజ్ఞతల స్తుతులతో ఆయన మరి దేవునికి ఎంతో మరి ఆయన మేలు మరవకూడదు అనేది ఆయన ప్రేమతో ఎంతో ప్రేమావిందులు ఆ గృహంలోనూ జరిపించిన ఆ సాల్మన్ రాజు గారు నిజంగా మంచి సేవ చేశారు. ఆయన సంతోషమే. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సరే నేను ఇక్కడ రాజోల్లో ఉన్నాను, మా టీం వైజాగ్ నుంచి వస్తుంది, సరే ఇక్కడ ఈతకోట దగ్గర నేను ఉంటాను, మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటే నేను వస్తానని చెప్పినప్పుడు ఒక కార్ ఇటు వచ్చేసింది, నా కోసం మిగతా వ్యాన్ ఇటు వచ్చింది. ఈతకోట నేను దిగిపోయిన తర్వాత బ్రదర్స్ ఫోన్ చేస్తే మీరు అంత శ్రమలో వస్తారంటే ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది అన్నారు. సరే హైవే దగ్గర చెట్టు కింద నిల్చున్నాను అనమాట. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి అయ్యా నేను షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కానీ తినడానికి ఇప్పుడు టిఫిన్ తినాలి కానీ నా దగ్గర ఏమీ లేదు, కొద్దిగా డబ్బులు ఇస్తే టిఫిన్ తిని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను అన్నాడు. సరే అని ఇస్తాను అని మొత్తం ఏంటి అంటే ఆయనకు 4 కూతుర్లు ఉన్నారు, పక్కనే ఉన్నారు, పరిస్థితులు రావులపాలెం వెళ్ళాలి. ఏదేమైనా మరి ప్రభువుని నమ్ముకోవాలండి, యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మా నాన్నగారు నమ్ముకున్నారు, మా తమ్ముళ్ళు నమ్ముకున్నారు, మా బిడ్డలు నమ్ముకున్నారు అని చెప్పుకుంటున్నాడు కానీ ఈయన నేను నమ్ముకున్నానని చెప్పట్లేదు. సరే అని సువార్త చెప్పేశాను, చక్కగా దేవుడు మాట్లాడాడు, మంచి తీర్మానం తీసుకున్నాడు. ఆయన సజ్జన్ కుమార్ అన్నమాట. సరే అని ఆయన టిఫిన్ తినడానికి డబ్బులు ఇచ్చాను, ఆయన తిన్నాడు. మళ్ళీ అదే క్యాంటీన్లో మేము కూడా వెళ్ళి టిఫిన్ తిన్నాము. ఆయన వెళ్తూ కూడా వందనాలు చెప్పాడు. సరే అది అయిపోయింది, ఇదేంటే అంత మామూలే కాబట్టి అనుకున్నా. కానీ బ్రదర్ని చూసిన తర్వాత ఆ ఆత్మ బ్రదరు సంపాదించిన ఆత్మే. సల్మాన్ రాజు గారి కోసం కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఆ చెట్టు కింద ఉన్నది కూడా దేవుడే ఆ ఆత్మను చక్కగా రక్షించుకోవడం ఏర్పాటు చేశాడు. అంటే ఈయన సువార్త చేయాలి, ఆత్మల రక్షణ భారం అనేది ఎంతో ఆశగానే ప్రాణం దేవుడు తృప్తిపరచని రీతిగా. అంతేకాదు ఇంటికి పిలిచిన వాళ్ళని ఆయన చక్కగా నైట్ టైం కాబట్టి టిఫిన్లు కాబట్టి ఇడ్లీ వడ చక్కగా తయారు చేసి మాకు అంత తృప్తిగా ఇచ్చేవాడు. అదేవిధంగా ఆ వ్యక్తిని భౌతికమైన ఆకలి తీర్చడమే కాకుండా ఆ ఆత్మ కూడా రక్షించుకున్న వ్యక్తిగా సాల్మన్ రాజు గారు మంచి సాక్ష్యం పొందగలిగారు. ఈయన చూసిన తర్వాత ఆ యొక్క సాక్ష్యాన్ని చాలా సంతోషం అనిపించింది. దేవుడు నిజంగా మరి వెడ్డిని కుటుంబాన్ని, మరి కుమారుడు మార్టిన్, మరి సహోదరిని ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పబడిన సాక్ష్యాల వరకు సోడు బాబురావు గారు సంగతి తెలిసి ప్రార్థించారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనం చెల్లిస్తున్నాం నాయన. మీ ప్రియ కుమారుడు మా ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీరు మాకు ఇచ్చిన నమ్మకంలో ప్రవేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఆయన మరి మీ ప్రియ బిడ్డ మా ప్రియులైన ప్రభా, సోదరులైన ప్రభా సాల్మన్ రాజు గారిని మరి
మీరు పిలుచుకున్నారు. సహోదరు యొక్క ఆత్మ మీ సన్నిధిలో సంతోషిస్తూ ఉంది నాయన ప్రభా. అయ్యా మరి నాయన ప్రభా తండ్రి భౌతిక శరీరము మా మధ్య ఉండి తండ్రి తన జీవిత విధానం మాతో మాట్లాడుతూ ఉండగా మరి మీరు నాయన ప్రభా ఆ సహోదరుడికి ఈ భూమిలో జీవించిన కాలంలో మీ బిడ్డగా చేర్చుకొని మీకోసం జీవించి సాక్ష్యం నిలిపిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినందుకై వందనం చెల్లిస్తున్నాం నాయన. అవునాయన భక్తుడు నాయన ప్రభా తండ్రి మరణించి కూడా వాళ్ళ యొక్క విశ్వాస జీవితం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అనే వాక్యాన్ని మాకు అందించి మరి సహోదరుడు నాయన ప్రభా తండ్రి తన జీవించిన కాలంలో ప్రభు పనిలో మరి నేను ఎంతగా ప్రయాసపడ్డాడో ప్రభుకు సాక్ష్యంగా జీవించే విషయంలో మరి ఎంతగా నేను ప్రభు నీ వైపు చూసి మీ ఆత్మ సహాయత నడిపించుకున్నాడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉద్యోగంలో నేను ప్రభు తండ్రి నాయన ఎన్నో ఒత్తిళ్ళు వచ్చి అయ్యా మరి నేను ప్రభు ఎంతగానో మరి మా అందరితో పంచుకున్నప్పుడు దేవా మరి మీకోసం సాక్షిగా నిలబడినప్పుడు తను అనుభవించిన శ్రమలలో నేను మీరు పక్కన నిలిచి మీరు నేను ప్రభావ సహోదరు యొక్క సాక్ష్యాన్ని స్థిరపరిచారు. ఓ దేవా నేను ఎంతకన్నా స్తుతిస్తున్నాను నాయన. మరి ఇలాంటి సహోదరుడు నాయన ప్రభా తండ్రి నాయన శారీరకంగా నాయన ప్రభా మరి దూరం అవటం మాకు దుఃఖకరమే నాయన. ఆయన నాయన ప్రభా తండ్రి నాయన మరి నాయన ప్రభా మీరిచ్చిన నిరీక్షణ యేసు ప్రభు మరణించి తిరిగి లేవటాన్ని బట్టి మనకు దొరికిన భాగ్యం అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యందు విశ్వాసం ఉంచిన మరణించిన నాయన ప్రభా లెక్క నిద్రించిన సహోదరుడు నాయన ఒక దినం నాయన మేము అందరం కలుసుకుంటాము మీ సన్నిధిలో నాయన ప్రభా అందరం కలిసి ముఖాముఖిగా నిన్ను చూస్తూ నీతో కలిసి సంతోషిస్తామనే నిరీక్షణ మా అందరికి ఇచ్చారు. ఆ నిరీక్షణతో నాయన ప్రభా తండ్రి ఇది వైపు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం నాయన. విడువబడిన కుటుంబం తండ్రి నా సహోదరి విజయశ్రీ గారి కుమారుడు అయ్యా మరి మాటిని నాయన ప్రభా బంధువుల్ని రక్త సముద్రం అందరూ కూడా నాయన ప్రభా మీ మాటల చేత ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. అయ్యా మరి నాయన ప్రభా తండ్రి సహోదరులుగా బంధువులుగా సంఘముగా సహోదరు పక్షంగా సాక్ష్యం ఇస్తూ ప్రభు కోసం జీవించిన తన జీవిత కాలంలో నాయన ప్రభా తండ్రి మీరు చేసిన మేలన్నిటి బట్టి మీకు వందన స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా మరి నాయన ప్రభా తండ్రి నాయన మీ నామానికి ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని విడుబడిన కుటుంబాన్ని ఓదార్చమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి విషయం గమనించండి. ఇక కాఫిన్ బాక్స్ని మంటికి అప్పగించే ముందు ఎవరన్నా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడడానికి అవకాశం ఇస్తున్నాం. ఎవరు లేరు కదా? ఓకే, దయచేసి లోపల పెట్టండి. తాళ్ళు తీసురండి. ఒకవేళ కనుక ఇంకా ఎవరైనా వచ్చేటట్టయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా మట్టి వేయకుండా ఉంచుతాము. కావాలంటే వచ్చి చూసానండి. డబుల్ అంటే ఇది సింగిల్ రాదా? హైట్ సరిపోదు అసలు ఎందుకెళ్ళి పక్క పట్టుకోండి మీరు.
అలాగే ఉండండి. ముగింపులో ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. మానవుడు మంటి నుండి తీయబడ్డాడు. మంటి నుండి తీయబడినటువంటి మానవుడు పాపం గనుక లేకపోయి ఉంటే అలాగే జీవించి ఉండేవాడు దేవుని వల్లే. కానీ పాపం ప్రవేశించిన కారణం చేత మంటి నుండి తీయబడిన మానవుడు తిరిగి మన్నైపోతామని శాపం పొందినాడు. కానీ మానవుడు ఆత్మ ప్రాణ దేహముల మూడింటి కలయిక. ఇందాక ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాము. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోను. అయితే ఇక్కడ ఒకటి లోపించింది మానవుడి యొక్క జీవితంలో. ఇక శరీరం ఉంది, తర్వాత ఆత్మ ఉంది. రెండింటికి స్థానం తెలిసింది. శరీరం మంటి నుండి తీయబడింది, మంటికి అప్పగించబడుతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మానవుని యొక్క జీవితంలో మరొకటి ఉంది, ప్రాణం. అది ఈ ప్రాణమే దేవుని దగ్గర లెక్క చెప్పాల్సింది. 2 కొరింథీ 5:10 చూస్తాం మనం. మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీద నిలవాలి. కనుక ఎవరైతే ఇంకా ఈ యొక్క అనుభవంలోకి రాలేదో మనం ఖచ్చితంగా ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం యొక్క నిలవాల్సి. మన ప్రాణమే మనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది ఆ రోజున. కనుక దాని గురించి దయచేసి గమనించండి. ఇదే మంచి సమయము, ఈ అనుకూలమైన సమయము, రక్షణ దినము దేవుని వాక్యంలో చెప్తున్నాడు. కనుక దీన్ని మించిపోవడానికి దాటిపోవడానికి మీరు అనుమతించద్దు. దేవుని యొక్క ఆ యొక్క కుమారుడు మా ప్రియ సహోదరుడు సాల్మన్ రాజు గారు మంటి నుండి తీయబడ్డాడు, తిరిగి మా మంటికి అప్పగిస్తున్నాం. ఒక నిరీక్షణ మాకు ఏంటంటే, ఇందాక మనం చూసాం యోగు 19వ అధ్యాయం 25, నా శరీరం చీకిపోయిన తర్వాత కూడా నా దేవుని చూస్తాను. ఇది నిరీక్షణ. 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు చెప్తాడు, అతను నా యొద్దకు రాడు కానీ నేను అతని దగ్గరికి వెళ్తానని చెప్తాడు. ఇది దేవుణ్ణి కలిగినటువంటి వారి యొక్క నిరీక్షణ. ఆ రీతిగా ఆ నమ్మకంతో, ఆ నిరీక్షణతో, ఆ ఆశాభావంతో ఆ యొక్క మంటి అయినటువంటి సహోదరుని తిరిగి మంటికి అప్పగిస్తున్నాం. అక్కడ మట్టుకు ఏకంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చూస్తారు. క్లాస్ మీద ఎవరైతే ఎవరైనా చివరిలో వస్తే అతని మీద దయచేసి ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన, చివరి ప్రార్థన తర్వాత మళ్ళా. మా ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, కృపా కనికరమ కలిగిన మా గొప్ప దేవ, ఘనమైన హెచ్చరించబడిన మీ నామను కొందరములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీ ప్రియ కుమారుడు మా ప్రియ సహోదరుడు సాల్మన్ రాజు గారు ప్రభా నిన్నటి దినాన మీ యొక్క మహిమలో చేర్చబడ్డారు, మీ సముఖంలోనికి వచ్చారు ప్రభా, మీ కవిల్లో చేర్చబడ్డారు. మీ ప్రభా మీ యొక్క ముఖదర్శనం చేయగలుగుతున్నారు ప్రభా, మిమ్మల్ని చూసి ఆనందించగలుగుతున్నారు. దాన్ని బట్టి మేము వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఆయన యొక్క భౌతిక కాయము మంటి నుండి తీయబడింది. మీ యొక్క ఆజ్ఞ ప్రకారము లేఖనానుసారముగా తిరిగి మంటికి అప్పగిస్తుండగా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఒక దినాన్ని తిరిగి లేస్తాడన్న నిరీక్షణ మేము కలిగిన వారంగా ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనం చెల్లిస్తున్నాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం చివరి వచనంలో చూసినట్లుగా మా కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటామన్న నిరీక్షణ అనుగ్రహించినందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభు. ఈ యొక్క దేహంలో ప్రభు మీ యొక్క వాక్యానుసారంగా మంటికి అప్పగించినట్టుగా సహాయం చేసి నడిపించి ప్రభు కుటుంబ సభ్యులకు నిత్యమైన ఆదరణ ఓదార్పు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున సంఘములన్నిట్లోనూ సాల్మన్ రాజు గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ తరతరములు మహిమ కలుగును గాక, ఆమేన్. జై 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 హల్లెలూయా.
ఎవరైనా అప్పుడే మొత్తం అంతా వేసేయండి. ఎవరైనా వస్తారు వెనకాల వేసేయండి కావాలంటే. ఇటు పక్కన వేసేయండి.